అందరికీ హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు బేబీస్ కోసం పెసళ్ళతో హెల్తీగా కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. తల్లులకుండే మెయిన్ ప్రాబ్లమ్ ఇదే. పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఏ ఫుడ్ పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా హెల్తీగా ఉంటారు అనేసి. దీనికి తోడు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి పాపకి సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదా? ఇలా సన్నగా అయిపోయింది, బక్క చిక్కిపోయింది, అసలు సరిగ్గా చూసుకోవట్లేదా? అని ఇలాంటి కామెంట్స్ చేస్తా ఉంటారు. వీటన్నింటిని మనం అస్సలు పట్టించుకోవద్దు. మన బేబీ ఎంత క్వాంటిటీ ఫుడ్ తింటుంది అనే దానికన్నా ఎంత క్వాలిటీ ఫుడ్ తింటుందనేదే మనం చూసుకోవాలి. ఇక్కడ నేను ఒక హెల్తీ రెసిపీ పెసళ్ళతో కిచిడిని చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ అండి. వారానికి 2 రోజులైనా ఇలా చేసి మీ పిల్లలకి ఇవ్వండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీనికోసం మీకు నచ్చిన కూరగాయలను ఒక 4, 5 రకాల కూరగాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. నేనిక్కడ క్యారెట్, టమాటా, ఆనియన్, సోరకాయ తీసుకున్నాను. వీటన్నింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. నేనిక్కడ నా పాప 1 ఇయర్ దాటింది కాబట్టి ఒక హాఫ్ పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీ పాప గనక 1 ఇయర్ లోపు అయితే గనక ఈ పచ్చిమిర్చి అనేది అవాయిడ్ చేయండి. మనం వేసే వెల్లుల్లి అండ్ ఉల్లిపాయలు కారానికి వాళ్ళకి సరిపోతాయి. 1 ఇయర్ దాటిన తర్వాత ఈ ఎక్స్‌ట్రా కారాన్ని యాడ్ చేయాలి. ఇలా అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా తీసుకోండి. ఇలా అన్నింటిని రెడీగా పెట్టుకున్నాక ఇక్కడ నేను పెసర్లని ఒక 7-8 అవర్స్ నానబెట్టాను. ఎందుకంటే పొట్టుతో తీసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా 7-8 అవర్స్ అయితే నానబెట్టాలి. అప్పుడే పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుంది. ఇక్కడ రైస్‌ని మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, ఆ నెయ్యిలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా తురుముకున్న క్యారెట్, ఆలు, సోరకాయ ఇలా మనం సన్నగా తురుముకున్న కూరగాయ ముక్కలనన్నింటిని కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నింటిని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసల్ని వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసుకోవాలి. చాలామంది ఇలా పప్పులు ఇవి నానబెట్టిన వాటర్‌ని కూడా వేసేస్తారు. అలా వేయొద్దు. వాటర్‌ని తీసేసి వేసి ఫ్రెష్‌గా మళ్ళీ ఒక 2 కప్పుల వాటర్ ఏసుకొని వాటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత పెసళ్ళు సగం ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మీ బేబీ 1 ఇయర్ దాటితే గనక ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 ఇయర్ లోపైతే ఉప్పు అస్సలు వేయొద్దు. కొత్తిమీర కూడా వేసుకొని మరో ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. హెల్తీ కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకనే కాదు మనం కూడా వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకొని తింటే చాలా చాలా మంచిది. నా బేబీ 1 ఇయర్ దాటింది కాబట్టి మెత్తగా స్మాష్ చేయలేదు. మీ బేబీ చిన్న బేబీ అయితే గనక ఇంకా సాఫ్ట్‌గా చేసి ఇవ్వండి. ఇలా మన బేబీ డైట్‌లో ప్రోటీన్, విటమిన్, కార్బోహైడ్రేట్స్, ఫైబరు ఇలా ఉండేలాగా మనం డైట్‌ని ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు కొద్దిగా తిన్నా సరే మంచిగా పోషకాలు అందేలాగా చూసుకోవాలి. వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే గనక కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.